లిక్కర్ కుంభకోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చూపెట్టేందుకోసం అని చెప్పి తెలుగుదేశం కూటమి నాయకులు వాళ్ళ సోషల్ మీడియా అది సంబంధం లేదని చెప్పే ప్రయత్నం ఇటు వైసీపీ చేస్తూ ఉంటుంది. ఏదైతే 11 కోట్ల రూపాయలకు సంబంధించి కోర్టులో ఆ డబ్బులు విడిగా పెట్టండి అని చెప్పి అడిగితే లేదని కలిపేసే ప్రయత్నం చేయడం, దాంతో కోర్టుకు కూడా ఈవెన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆల్రెడీ డబ్బులు వేసేసామని చెప్పి ఎస్బీఐకి కూడా అయితే విడిగా పెట్టమని చెప్పండి అంటే ఆ స్లిప్ను పట్టరండి అంటే ఇదిగో వస్తానని చెప్పేసి జంప్ అయిపోవడం, తద్వారా వాళ్ళు డ్రామా చేస్తున్నారని చెప్పి వీళ్ళు చివరికి బ్యాంకుకి ఆదేశాలు ఇప్పించుకోవడంతో అక్కడ డిఫెన్స్లో పడింది సిట్టు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని కవర్ చేయడానికి నిన్న రాత్రి వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి ఫోన్లో రిట్రీవ్ చేస్తే అతను ఎవరైతే అతని పేరేంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు కాబట్టి అక్కడ డబ్బులు దొరికినాయి, అదే అతను ఇంతకు ముందు డబ్బులు ఇట్లా పంచినాయి చూసారా అని చెప్పి వీడియో ఒకటి వీళ్ళు ప్రొజెక్ట్ చేయడం, దానికి వెంటనే అంబటి రాంబాబు రంగంలోకి వచ్చి అదిగో 2000 నోట్లు కనబడతాయి, 2023లో ఆగిపోయినాయి 2000 నోట్లు, అవి వీళ్ళు ఎలక్షన్ ముందు ఎలక్షన్ పంచడానికి అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు. అక్కడే వీళ్ళ అదంతా డ్రామా అని కనబడుతుంది. అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తనదేదో చేసుకుంటే అది మాకేంటి సంబంధం అన్నటువంటి తోణంలో అతను ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు అసలు ఆ వెంకటేష్ నాయుడు అనేటటువంటి వ్యక్తి మాకే కాదు మీ అందరికీ నా అభిమాని అంటూ ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్తో ఉన్న దగ్గర నుంచి ఏదైతే వరుసపెట్టి ఎవరెవరి నాయకులతో ఉన్నారు అన్నటువంటిది వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అటు బీజేపీ వాళ్ళతోనూ ఉన్నాడు అతను, అట్లాగే వీళ్ళందరితో కూడా కలుస్తూ ఉంటాడు అన్నటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తూ అతను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారనే కాకుండా అది అసలు కూటమి నాయకుడు, అతన్ని తీసుకొచ్చి మాకెట్లా అంటగడతారన్నటువంటి కోణాన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు.